హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ ఎడిట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు సంక్రాంతి వాట్సాప్ స్టేటస్ కోసం అయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫొటోస్ అయితే ఒక వాట్సాప్ స్టేటస్ని వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ అయితే చేస్తాను. ముందుగా నేను మీకు డెమోని అయితే చూస్తాను ఫ్రెండ్స్. డెమో తర్వాత వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడు ముందుగా మనం డెమోని అయితే చూసిద్దాం ఫ్రెండ్స్. కాపీ ఇష్యూ వల్ల అయితే సాంగ్ అయితే వినిపించలేకపోయాను ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, డెమో ఎంత బాగుందో. ఇప్పుడు మనం వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా విజిట్ చేసినారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఆల్ పైన అయితే క్లిక్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరైతే మిస్ కాకుండా చూడొచ్చు. అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి, కామెంట్ అయితే చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని అయితే మీకైతే తీసుకొస్తాను. అదేవిధంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కైన్మాస్ ఓపెన్ చేయని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఈ వీడియో కావాల్సిన ఫైల్స్ మొత్తాన్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు వాటిని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీని అయితే 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. ఈ విధంగా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. చేసేసిన తర్వాత మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్. ఇప్పుడు మీ ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని అయితే 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని కొద్దిగా జూమ్ అవుట్ అయితే చేసి ఇక్కడైతే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పెట్టేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ అయితే నేను వైట్ బార్డర్ని అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ ఫోటోకి అయితే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేసేయండి. కొద్దిగా ఎక్కువగా అయితే జూమ్ అయితే చేసి పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఫోటో పైన అయితే సెలెక్ట్ చేసి ఈ విధంగా సైజ్ అయితే కరెక్ట్గా పెట్టేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి గాయస్. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోటోని అయితే 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసేసిన తర్వాత ఈ ఫోటోని కూడా కరెక్ట్ సైజులో అయితే పెట్టేసుకొని ఈ విధంగా కరెక్ట్ సైజులో అయితే పెట్టేసేయండి ఫోటోని. పెట్టేసిన తర్వాత ఇక్కడ వైట్ బార్డర్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 బటన్స్ పైన అయితే క్లిక్ చేసి దీని అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. ఈ విధంగా డూప్లికేట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫోటో పైన అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి గాయస్. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంకో ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. ఈ విధంగా స్క్రోల్ అయితే చేసేసిన తర్వాత దీన్ని కూడా సేమ్ సైజ్ ఉండే విధంగా అయితే పెట్టేసేయండి. ఈ విధంగా సేమ్ సైజ్ అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇక్కడైతే పెట్టేసేయండి. వైట్ బార్డర్ పైన అయితే క్లిక్ చేసి పైన 3 బటన్స్ పైన అయితే క్లిక్ చేసి దీని అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్కి అయితే పెట్టేసేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంకో ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీని సైజ్ కూడా కరెక్ట్ మిగతా ఫోటోలో ఉండే విధంగా అయితే చూసుకోండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ వైట్ బార్డర్ పైన అయితే క్లిక్ చేసి 3 బటన్స్ పైన అయితే క్లిక్ చేసి దీని అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీనికైతే పెట్టేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీని అయితే ఫుల్గా జూమ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత
ఈ విధంగా ఇక్కడైతే పెట్టేసేయండి ఫ్రెండ్స్. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలో నేను నా పాత వీడియోలో అయితే చేశాను ఫ్రెండ్స్. దాని అయితే చూడండి, మీకు అయితే అర్థమవుతుంది. లేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు దీనైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ పీఎన్జీ ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీని అయితే 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసేసిన తర్వాత ఇక్కడైతే పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి గ్యాస్. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక వైట్ బార్డర్ ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీని అయితే 30 సెకండ్స్ వరకు అయితే స్క్రోల్ చేసేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని అయితే వీడియోకి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసేయండి. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఒక టెంప్లెట్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. దాని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని కత్తెర గుర్తు పక్కన ఉన్న స్క్రీన్ పైన అయితే క్లిక్ చేసి దీనికైతే ఫుల్ స్క్రీన్ అయితే ఇచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపై అయితే క్లిక్ చేసి స్క్రీన్ అయితే అప్లై చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. దీనైతే ఎక్స్ట్రా ఉన్నదాని అయితే క్రాప్ అయితే చేసేయండి. ఇక్కడ కత్తెర గుర్తు పైన అయితే క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ పైన అయితే క్లిక్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికైతే మనం సాంగ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సాంగ్ని ఈ విధంగా యాడ్ చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ యాడ్ పైన అయితే క్లిక్ చేయండి. మీ విధంగా మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ అయితే ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ మీ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ సాంగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకుని ఈ వీడియోకి అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఒకసారి వీడియోని అయితే ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎంత బాగా వస్తుందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. విధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అక్కడ నుంచి నాకైతే ఎస్ఎంఎస్ అయితే చేయండి, నేనైతే రిప్లై చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.